ప్రతి నెల 50,000 సేవ్ చేయాలి. ఎవరికైనా పనిచేసే 10 సింపుల్ స్టెప్స్. తెలుగు మనీ సేవింగ్ టిప్స్. మీ జీతం 20,000 అయినా, 30,000 అయినా లేదా 50,000 అయినా ప్రతి నెల చివరికి బ్యాంక్ బ్యాలెన్స్ జీరో అవుతుందా? సేవ్ చేయాలని ఉంది కానీ డబ్బు మిగలడం లేదు అని అనిపిస్తుందా? ఈరోజు వీడియోలో నేను చెప్పే 10 సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే ప్రతి నెల కనీసం 5,000 సేవ్ చేయడం ప్రారంభించవచ్చు. చివరిలో ఒక బోనస్ టిప్ కూడా చెబుతాను. దాన్ని ఫాలో అయితే సేవింగ్ మీ అలవాటుగా మారిపోతుంది. హలో అందరికీ, మన ఛానల్కు స్వాగతం. ఈ ఛానల్లో మనం బడ్జెట్ ప్లానింగ్, మనీ సేవింగ్, ఫైనాన్షియల్ ప్లానింగ్ మరియు స్మార్ట్ లివింగ్ గురించి సులభమైన తెలుగులో తెలుసుకుందాం. ఇలాంటి వీడియోలు మీకు ఉపయోగపడితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కండి. మనం పెట్టిన వీడియోస్ మీకు ఎప్పుడూ అప్డేటెడ్గా కనిపిస్తాయి. సో మీ ఖర్చులు రాసుకోండి. చాలామంది సేవ్ చేయలేకపోవడానికి ప్రధాన కారణం వాళ్లకు తమ డబ్బు ఎక్కడ ఖర్చు అవుతుందో తెలియదు. ఒక నెలపాటు ప్రతి ఖర్చును రాయండి. ఉదాహరణకు టీ 20 రూపాయలు, స్నాక్స్ 50 రూపాయలు. మనం స్విగ్గీలో ఆర్డర్స్ పెట్టుకుంటాం, అవి కూడా రాసుకోండి మీరు పెట్టుకున్న ఆర్డర్స్కి. అదేవిధంగా జొమాటోలో ఆర్డర్ పెట్టుకుంటాం. పెట్రోల్ ఖర్చులు, ఆన్లైన్ షాపింగ్స్, మనం మెడిసిన్స్, ఎవ్రీథింగ్. మీరు బయటికి వెళ్తారు, బస్ ఛార్జెస్, క్యాబ్ ఛార్జెస్, ఆటో ఛార్జెస్, పిల్లలకి స్నాక్స్ కొనిస్తాం బయట, చిరుతిళ్ళు, చిప్స్ ప్యాకెట్లు అవి ఇవి అని చెప్పి మనం ఎంత జంక్ అవాయిడ్ చేద్దామన్నా అట్లాంటివన్నీ కొంటూ ఉంటాం. ఎవ్రీథింగ్, స్నాక్స్ అన్నీ కూడా మీరు ఒక బుక్లో నోట్ చేసుకోండి. చిన్న ఖర్చులే పెద్ద మొత్తాన్ని తీసుకువెళ్తాయి. నెల చివరికి చూసినప్పుడు ఆశ్చర్యపోతారు. చిన్న చిన్న ఖర్చులే పెద్ద మొత్తాన్ని తీసుకెళ్తాయి. మనం ఎంత 10 రూపాయలే కదా, 20 రూపాయలే కదా, 100 రూపాయలే కదా, 150 ఏముంది 200, 300 అనుకుంటాం సమోసాలు ఇవి అవి తీసుకొని. బట్ అవి చాలా పెద్ద ఖర్చులుగా కనిపిస్తాయి నెల చివరిలో మనం రాసుకొని పెట్టుకుంటే. రాసుకోకపోతే మనకు ఆ ఖర్చులేమీ అర్థం కావు. ముందుగా సేవింగ్ చేయండి. చాలామంది చేసే తప్పు, ముందు ఖర్చు చేస్తారు, మిగిలితే సేవ్ చేస్తారు. కానీ రిచ్ పీపుల్ చేసే పని ఏమిటంటే ముందు సేవ్ చేస్తారు, తర్వాత ఖర్చు పెడతారు. జీతం వచ్చిన రోజే 5,000 వేరే అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయండి. ఆ అకౌంట్ని మీరు టచ్ చేయకూడదు. మీరు చాలా ఎమర్జెన్సీ అయితే తప్ప. ఒక ఎమర్జెన్సీ ఫండ్ లాగా ఫీల్ అవ్వాలి దాన్ని. ఊరికిని మనం షాపింగ్ చేసుకుందాం, ఆఫర్స్ ఉన్నాయి అలాంటి వాటికి తీయకూడదు. నెక్స్ట్ మీరు చేయవలసిన పని ఏంటంటే ఖచ్చితంగా స్ట్రిక్ట్‌గా ఇంట్లో అందరూ ఫాలో అవ్వాలని ఒక నియమాన్ని పెట్టుకోవాలి. ఎందుకంటే ఒకళ్ళు ఖర్చు పెట్టి ఒకళ్ళు చేయక అట్లా చేసినా సరే మనం సేవ్ చేసి యూజ్ ఉండదు. సో ఇక్కడే మీరు ఈ 50, 30, 20 రూల్‌ని ఫాలో అవ్వాలి. ఈ రూల్ చాలా సింపుల్. 50% అవసరాలు, 30% కోరికలు, 20% సేవింగ్స్. ఉదాహరణకు మీ జీతం 25,000 అయితే 12,500 అవసరాలు, మీ నిత్యావసరాలు, 7,500 మీ కోరికలు, 5,000 సేవింగ్స్. బయట తినడం తగ్గించండి. వారంలో 4 సార్లు ఫుడ్ ఆర్డర్ చేస్తే ఒక్కోసారి 500 అంటే నెలకు 2,000. అదే ఇంట్లో వండి తింటే రూపాయలు 2,000 సేవ్ అవుతుంది. అవును కదా? అవును కదా? సో అవసరం లేని సబ్స్క్రిప్షన్స్ ఇట్లాంటివి తీసుకోవడం కూడా మనం మానేయాలి. మనం ఒక్కోసారి ఖర్చు ఎక్కువైపోతుంది అనుకుంటాం. ఎక్కడ ఎక్కువవుతుంది? మనం ఇంట్లో వంట చేసేస్తాము, అయినా మనకి బయట ఫుడ్ తినాలనిపించి ఆర్డర్ పెట్టుకుంటాము. మనకి ఈ రోజుల్లో ఫుడ్ ఆర్డర్ అంటే తక్కువేమీ అవ్వట్లేదు కదా! అది మనకి ఆరోగ్యానికి మంచిది కాదు. అదేవిధంగా మన ఆర్థికంగా కూడా మనల్ని దెబ్బతీస్తుంది. మనం టేస్ట్ బడ్స్ అనుకుంటూ జంక్ ఫుడ్‌ని తింటున్నాం. ఇంట్లో అమ్మ ఎంత కష్టపడి చేస్తుంది అన్నది తెలుసుకొని ప్రవర్తించాలి. ఎందుకంటే ఈ రోజుల్లో మనం మనీ సేవ్ చేయలేదు అని రేపన్న రోజు అయ్యో! ఆ రోజు నేను ఇట్లా సేవ్ చేసుంటే బావుండు అన్న ఫీలింగ్ మనకి కలగకూడదు. సో ఖచ్చితంగా మీరు ఈ బయట కొనుక్కొని తినడం అన్న కాన్సెప్ట్‌ని కంట్రోల్‌గా పెట్టుకోండి. మీకు ఒకేసారి మానాలంటే కష్టంగానే ఉంటుంది. ముందుగా మీరు వారంలో 4 సార్లు బయట ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటే దాన్ని సగానికి కట్ చేయండి.
2 రోజులు మాత్రమే పెట్టుకునేలాగా. అలా ఒక నెల ఫాలో అయిన తర్వాత ఒకసారి పెట్టుకోవడానికి ట్రై చేయండి. స్లోగా మీకింకా తప్పనిసరి పరిస్థితుల్లో పెట్టుకోవాల్సొస్తేనే పెట్టుకోవడం అలవాటవుతుంది. సో, దానివల్ల మీ ఖర్చనేది తగ్గుతుంది. తర్వాత అవసరం లేని సబ్స్క్రిప్షన్స్ అన్నీ కూడా తీసేయండి. ఎట్లా అంటే అవసరం లేని సబ్స్క్రిప్షన్‌లు క్యాన్సిల్ చేయండి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, స్పాటిఫై, యూట్యూబ్ ప్రీమియం, జిమ్ మెంబర్‌షిప్ వాడని సబ్స్క్రిప్షన్‌లు వెంటనే క్యాన్సిల్ చేయండి. మనం ఇంకా చాలా హాట్‌స్టార్, జియో హాట్‌స్టార్ అని చాలా సబ్స్క్రిప్షన్స్ తీసుకుంటున్నాం కదా! ఈ రోజుల్లో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ మల్టిపుల్ వచ్చేసినాయి మనకి. ఆహ్, పాకెట్ ఎఫ్ఎం అని ఇట్లా ఏవేవో. మనం వాటిల్ని ఒకరోజు, 2 రోజులు వాడతాం. తర్వాత వాడం నెలంతా. సో, మనం అంత అర్జెంట్‌గా చూసేసే అంతేముంటది. మనకు ముందే వచ్చినయి చూడటానికి చాలా ఉంటాయి. సో, అది మనకి అవసరం లేదనుకున్న వాటి సబ్స్క్రిప్షన్స్‌ని క్యాన్సిల్ చేసేసుకోండి. ఇక్కడ కూడా మనకి నెలకి 500-2000 వరకు సేవ్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మీరు షాపింగ్‌కి బడ్జెట్ పెట్టుకోండి. ఎట్లా అంటే ఇప్పుడు మనం షాపింగ్‌కి వెళ్తాము. ఓకే. ఆఫర్ ఉంది కాబట్టి కొనేసుకుందాం. డిస్కౌంట్ ఉంది కాబట్టి కొనేసుకుందాం. ఇవి సేవింగ్‌ను తగ్గిస్తాయి. షాపింగ్‌కి ముందే బడ్జెట్ ఫిక్స్ చేయండి. నేను 5000లో షాపింగ్ చేస్తా. లేకపోతే 1000లో షాపింగ్ చేస్తా. దానికన్నా తక్కువైతే మనకింకా ఆ సేవ్ అయిన మనీ కూడా మనం సేవింగ్ అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఒక 100 మిగిలినా, 200 మిగిలిన, ఈవెన్ 50 రూపీస్ మిగిలిన సేవింగ్ అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి. మిగిలినయి కదా మనం పెట్టుకున్న బడ్జెట్‌లో ఆ 50 రూపీస్ మనం వాడేసుకుందాం అని కాకుండా, అది కూడా మీకు పెద్ద మొత్తంలో చూపిస్తుంది సంవత్సరం ఆఖరికి. సో, ఆఫర్ ఉంది, బడ్ డిస్కౌంట్ ఉంది అని కొనడం తగ్గించండి. ఇవి సేవింగ్‌ను తగ్గిస్తాయి. షాపింగ్‌కి ముందే బడ్జెట్ ఖచ్చితంగా ఫిక్స్ చేసేసుకోండి. నెక్స్ట్ క్యాష్ ఎన్వలప్ మెథడ్ అనేది ఫాలో అవ్వండి. ఇప్పుడు మీరు గ్రాసరీస్ గానీ, పెట్రోల్ గానీ, ఎంటర్‌టైన్‌మెంట్, సినిమాలకు వెళ్ళడం అట్లా, షాపింగ్ ప్రతి ఖర్చుకు విడిగా డబ్బు పెట్టండి. ఎన్వలప్‌లో డబ్బు అయిపోయిందంటే ఆ నెలకు ఆ ఖర్చు ముగిసినట్టే. ఇంకా మళ్ళీ ఇంకొక సినిమాకెళ్దాం, ఇంకొకసారి షాపింగ్‌కి వెళ్దాం, డిస్కౌంట్ ఉంది, ఆఫర్ ఉంది, ఆషాఢం ఆఫర్ ఉంది, శ్రావణ మాసం ఆఫర్ ఉంది అని చెప్పి వెళ్ళకూడదు. ఇంకా మన ఖర్చు అక్కడితో అయిపోయింది. మనకు అవసరం లేదు అది అని. ఎమర్జెన్సీ ఫండ్ ప్రారంభించండి. ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనుకోని ఖర్చులు వచ్చినప్పుడు, అంటే అనుకోకుండా మనకి హెల్త్ బాగోదు, పిల్లలకు బాగోకపోవచ్చు, మనకు బాగోకపోవచ్చు, హాస్పిటల్ ఖర్చులుంటాయి. ఇవన్నీ మనం భారంగా ఫీల్ అవ్వకూడదంటే, మనం ఎమర్జెన్సీ ఫండ్ ఖచ్చితంగా పక్కన పెట్టుకోవాలి. లోన్ తీసుకోకుండా ఉండాలంటే ఎమర్జెన్సీ ఫండ్ చాలా అవసరం. ప్రతి నెల కనీసం 1000 దీనికి పెట్టండి. ఇప్పుడు సంవత్సరం అయిపోయాక 12,000 అని వాటిని వాడకుండా నెక్స్ట్ సంవత్సరానికి కూడా అట్లా దాస్తూ ఉండాలి మనం. నెక్స్ట్ 24 అవర్స్ మనం ఏం చేస్తున్నాం, 24 అవర్ రూల్ పెట్టుకోండి ఫస్టు. ఏదైనా కొనాలనిపిస్తే వెంటనే కొనొద్దు. 24 గంటలు ఆగండి. 2 రోజు కూడా అవసరమే అనిపిస్తే మాత్రమే కొనండి. ఒక్కొక్కసారి ఇంట్లో అనవసరమైన కిచెన్ ఆల్రెడీ ఉన్నాయి ఇట్లా కూడా మనం పెడతాం. ఒక వారం వెయిట్ చూడండి ఆన్‌లైన్ కార్ట్‌లో యాడ్ చేసి. ఓకే. మీకు కొనకపోయినా గడుస్తుంది అంటే అది అవసరం లేదని. సో, దాన్ని కొనకండి అట్లాంటివి. సో, అది కూడా మీకు ఒక టిప్ లాగా యూజ్ అవుతుంది. సేవింగ్ ఛాలెంజ్ అనేది ఈ నెల ఒక ఛాలెంజ్ పెట్టుకోండి. ప్రతి నెల 170 సేవ్ చేస్తే 30 రోజులకు 5,100 అవుతుంది. ఇది చాలా సులభమైన మార్గం. మీ సేవింగ్స్‌ను చూడలేని అకౌంట్‌లో పెట్టండి. ఆటో ట్రాన్స్‌ఫర్ పెట్టండి. అలా చేస్తే ఆ డబ్బు ఖర్చు చేసే అవకాశం తగ్గిపోతుంది. ఈ మరి ఈరోజు నేర్చుకున్న ఈ 10 స్టెప్స్ ఇవి. ఖర్చులు రాయండి, ముందు సేవింగ్ చేయండి, 50, 30, 20 రూల్‌ను పాటించండి, బయట తినడం తగ్గించండి, సబ్స్క్రిప్షన్‌లు క్యాన్సిల్ చేయండి, షాపింగ్ బడ్జెట్ పెట్టుకోండి, క్యాష్ ఎన్వలప్ మెథడ్ యూజ్ చేయండి, ఎమర్జెన్సీ ఫండ్‌ని సేవ్ చేయండి నెలకి రూ. 1000 24 అవర్ రూల్ పెట్టుకోండి, సేవింగ్ ఛాలెంజ్‌ని యాక్సెప్ట్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే కనుక ఒక లైక్ చేయండి. మీరు ప్రతి నెల ఎంత సేవ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారో కామెంట్‌లో చెప్పండి. ఇలాంటి బడ్జెట్ ప్లానింగ్, మనీ సేవింగ్, ఫైనాన్షియల్ ప్లానింగ్ వీడియోల కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. మళ్ళీ మరో ఉపయోగకరమైన వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.